ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంతా చల్లగా అయిపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. మరేం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కానీ అగరొత్తుల కురులే ఒలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ, రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా, నన్ను చూసే నలుగురిలోన అదోలాంటి చిన్ని అసూయ, ఎగరేసే కాలరునయ్యా, ఓయే నాకు నేనే తాలియా, బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది ప్రేమే నా డోరు తట్టి, మే ఐ కమ్ ఇన్ అన్నది రా, బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది లైఫే ఓ యూ టర్న్ కొట్టి, బెస్ట్ ఆఫ్ లక్ బ్రో చెప్పింది రా నాతో. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే